బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు అటెండ్ కానున్నారు. కేసీఆర్తో పాటు 9 మందిని విచారణకు అనుమతించింది కమిషన్. ఇప్పటికే బీఆర్కే భవన్ చేరుకున్నారు కమిషన్ చైర్మన్ ఘోష్. అటు బీఆర్కే భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కొంటున్నారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు కేసీఆర్. అయితే ఓపెన్ కోర్టులో పాల్గొంటారా లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణం ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న అందరు ఇంజనీర్లు ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్ ఈ నెల 6 నుంచి ప్రజాప్రతినిధులను ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుండగా కమిషన్ ఏ ప్రశ్నలు వేస్తుంది, దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. గతేడాది మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఓపెన్ కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజనీర్లు, ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అఫిడవిట్లు తీసుకుంది. దాదాపు అధికారులందరూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేయాలనే నిర్ణయానికి కమిషన్ వచ్చింది. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది కమిషన్. రైటిక కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బీఆర్కే భవన్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ బీఆర్కే భవన్లోకి వెళ్లారు. వాస్తవానికి 11:30 గంటలకు ఆయన విచారణ, కానీ దాదాపుగా 11:04-5 ఆ ప్రాంతంలో చేరుకున్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అందులో హరీష్ రావు, అట్లనే మసూనాచారి, ప్రశాంత్ రెడ్డి, తర్వాత వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమ్మద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, మొత్తం 9 మంది. ఇందులో పల్లరాశ్వరెడ్డి మినహా మిగతా 8 మంది కూడా కేసీఆర్తో పాటు బహిరంగ విచారణలో కూర్చుంటారు. ఇక చాలాసేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ నేరుగా బీఆర్కే భవన్కి వచ్చారు. బీఆర్కే భవన్లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు విచారణ స్టార్ట్ అయింది. సో ఈ విచారణలో ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేటువంటి దాని మీద కూడా కొంత ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే తన మెదడును రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టానని చాలాసార్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు ప్రెస్ మీట్లలో కూడా. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వస్తాయనేది కమిషన్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే దాదాపుగా 100 మందికి పైగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను విచారించింది కాళేశ్వరం కమిషన్. ఆ తర్వాత 3 ముఖ్యమైనటువంటి నేతలకు, అందులో అప్పటి గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్కు నోటీస్ ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. మరోవైపు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. సో మిగతా 2 నాయకులు కూడా హాజరయ్యారు. అప్పుడు మంత్రివర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు ఈటల రాజేందర్, మరోవైపు హరీష్ రావు, వీళ్ళిద్దరు హాజరై అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి క్యాబినెట్ నిర్ణయాలు, ఇవన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈరోజు కేసీఆర్ సమాధానం ఇవ్వబోతున్నారు. ఈ ఓపెన్ కోర్టులో కేసీఆర్ కమిషను ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతుంది, కేసీఆర్ ఏం సమాధానాలు చెప్పబోతున్నారు అనేది ముఖ్యంగా ఆసక్తికరంగా మారింది. మొన్న హరీష్ రావు చాలా అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు ఇచ్చారు. ఆయన బయటకు వచ్చి కూడా చాలా అంశాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈరోజు కేసీఆర్ కూడా దాదాపుగా గంట పాటు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఈ క్రాస్ ప్రశ్నలో ఎట్లాంటి ప్రశ్నలు వేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి ఉంది. ఇక మరోవైపు రాజకీయంగా ఈ విచారణను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఒక 3-4 రోజుల నుంచే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ కాళేశ్వరం కమిషన్ కార్యాలయం ఉండే బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాలకు తరలించాలనుకుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి
నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ తరలి వచ్చింది. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా క్యాడర్లు తరలించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు 2-3 రోజుల నుంచి. ఇంకొక వైపు హరీష్ రావు రెగ్యులర్గా ఫామ్ హౌస్కి వెళ్తూ కేసీఆర్తో ఎర్రవెల్లిలో సమావేశం అవుతూ హరీష్ రావుని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఈయన హరీష్ రావు ఏ విధంగా సమాధానం చెప్పారు, ఒకవేళ కేసీఆర్ కూడా హాజరయ్యేటప్పుడు విచారణకు హాజరైనప్పుడు ఎట్లాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉందన్నటువంటి విషయాల మీద హరీష్ రావు, కేసీఆర్ చాలా రోజుల నుంచి కూడా సమావేశం అవుతూ దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఈరోజు కేసీఆర్ బీఆర్కే భవన్కు వచ్చినప్పుడు కూడా ఆయన చేతిలో పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఆ వివరాలన్నీ కూడా ఆయన తీసుకొచ్చినట్టుగా మనకు కనిపించింది. ఆయన స్వయంగా ఈ డాక్యుమెంట్స్ని పట్టుకొని కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళారు. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా జ్యోతి, ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలను ఈ కాళేశ్వరం కమిషన్ విచారణను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే క్యాడర్ను తరలించుకోవడం, పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం, తర్వాత దీన్ని ప్రజలకు వెళ్ళే విధంగా ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా అనిపించింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కేటీఆర్ దగ్గరుండి ఆ క్యాడర్ అంతా కూడా తీసుకొచ్చారు. ఆయనకు కేసీఆర్కు స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ లోపలికి వెళ్ళారు, విచారణ స్టార్ట్ అయింది. సో ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, క్యాబినెట్ అప్రూవల్ కావచ్చు, లేదంటే కమిడియట్టి దగ్గర ఎందుకు ప్రాజెక్టు నిర్మాణం చెప్పట్లేదు, పేడిగడ్డ దగ్గరనే ఎందుకు ఈ బ్యారేజ్ నిర్మాణం చేయాల్సి వచ్చింది, ఇట్లాంటి చాలా అంశాల మీద ఆయనను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సో బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడతారా మీడియాతో, లేదంటే కాళేశ్వరం కమిషన్ విచారణ బహిరంగ విచారణ కాబట్టి మీడియా కూడా ఉంటుంది కాబట్టి అందులో ఆ అంశాలు బయటకు వెళ్ళిపోతాయని అనుకుంటారనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి తాజా అప్డేట్స్ జ్యోతి.